శవాల మీద రక్తపు పునాదుల మీద పుట్టిన పార్టీ వైసీపీ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. రైతులు బాగుండాలని చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం తమదని అన్నారు. డీఎస్పీపై రప్పారప్ప అంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల వీడియోను మంత్రి బయటపెట్టారు. జగన్ కారు వస్తుండగా ప్రణాళికాబద్ధంగా ప్రకాష్ రెడ్డి తోట నుంచి మామిడి లోడ్ తెచ్చారని వీడియో ఆధారాలను మీడియాకు విడుదల చేశారు. మామిడి రైతుల పట్ల జగన్ కు చిత్తశుద్ధి ఉంటే పెద్దిరెడ్డికి చెందిన పల్ప్ ఇండస్ట్రీ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. పల్ప్ ఇండస్ట్రీ వాళ్లు మద్దతు ధరకు మామిడి కొనుగోలు చేయకుండా సిండికేట్ చేసింది పెద్దిరెడ్డి అని ఆరోపించారు. 5 నిమిషాలకు ఉదయాన్నే చూడు ఏమన్నా డిఎస్పీ గారిని రప్పా చేయి నరకేరా అంటే ఇది వాళ్ళ స్కూల్. ఏదైతే రైతులు కూడా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడాలి, ఎలాగైతే వాళ్ళు ప్రీ ప్లాన్గా ఆర్కెస్ట్రేటెడ్గా చేశారు. ఆయన కారు అక్కడ వస్తుంది, ప్రకాష్ రెడ్డి 25 ఎకరాల తోటలోంచి కరెక్ట్గా 5 ట్రాక్టర్లు వస్తున్నాయి. ఓకే చూడండి, ఆ 3వ కారు మాజీ ముఖ్యమంత్రిది. ఆ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి, అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోని చూస్తూ కింద వేస్తే, అలాంటి మామిడి పండ్లను తొక్కి వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకెళ్తా ఉన్నారంటే ఆ ఉన్మాదత్వం మనకి, ఆ సైకోతనం మనకు కనపడతా ఉంది. ఇది అయిపోయింది. ఈరోజు రైతుల పరామర్శ పేరిట ఈవెంట్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళు చేసేటువంటి వికృత చేష్టలు వైసీపీ వాళ్ళు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి ఒక సైకో ఉగ్రవాది బయటకు రారు. ప్రజలు అంతా మంచిగా అయ్యి ప్రభుత్వం బాగా చూసుకుంటున్న తరుణంలో 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో బయటకు వచ్చి అక్కడ ఒక దారుణమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నాడు. మన అతని యొక్క గత 4 పర్యటనలు మనం చూసుకోండి. పొదిలి పర్యటన అంతే, పొగాకు రైతులు పరామర్శం చెప్పారు, అక్కడికి వెళ్ళి పొగాకును తొక్కేశారు. ఎప్పుడో సంవత్సరం ముందు వాళ్ళ కార్యకర్త, అది కూడా అతను బెట్టింగ్లో ఓడిపోతే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళటానికి ఇంకొక అమాయకుడు దళిత కారు కింద చనిపోవడం జరిగింది. అది కాకుండా ఆ పర్యటనలో ఇంకిద్దరు చనిపోయారు, అంటే అప్పుడు 3 చనిపోయారు. అమరావతి గతంలో అమరావతిని నాశనం చేశాడు, ఎలాంటి ఇండస్ట్రీ రాకుండా నాశనం చేశాడు. ఇలాంటి రైతులు ఇబ్బంది పడితే ఎలాంటి ప్రపోజల్స్ కూడా ఢిల్లీకి పంపినటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఏది 16 రూపాయలకు పక్కది కొంటా ఉన్నా, లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తుందని చెప్పేసి. ఈ రోజున రైతులకి ఏదైతే మనం కొన్న ధాన్యానికి ఆలస్యం అయితే ఈరోజు మనోహరన్న సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి 672 కోట్ల రూపాయలు ఈ రోజే మళ్ళీ తెప్పించి ప్రతి ఒక్క రైతుకు కూడా ఉన్నటువంటి బకాయి చెల్లించే దిశగా కూడా ఈరోజు కార్యక్రమం చేశారంటే రైతు ఏదైనా నష్టపోతాడంటే అతను కాపాడే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది. కానీ ఎక్కడ కూడా రైతులకి ప్రజలకి నష్టం చేయదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.